ఘంటసాల పాపయ్య శాస్త్రి గారి 5 పిల్లలు 2వ తరం కాగా ఇప్పుడు వారి పిల్లల్ని 3వ తరంగా చూద్దాము. ముందుగా కామేశ్వరమ్మ గారి పిల్లల్ని చూద్దాము. ఇతను మోకంటి కామేశ్వరరావు, వీరి పెద్ద కుమారుడు. ఈయన తన సొంత ఊరైన మోగలలో కొంతకాలము, తన అత్తగారి ఊరైనటువంటి ద్రాక్షారామంలో కొంతకాలము నివసించారు. ఈవిడ కామేశ్వరరావు గారి భార్య రమాదేవి. ఈవిడ పుట్టింటి వారు ద్రాక్షారామంలో ఉండేవారు. కొద్ది సంవత్సరాల క్రితం కామేశ్వరరావు గారు కన్నుమూశారు. తరువాత రమాదేవి గారు కాశీలోని దైవ సన్నిధిలో నివసిస్తూ ఇటీవలే ఆమె కూడా కన్నుమూశారు. ఈవిడ కామేశ్వరమ్మ గారి 2వ సంతానము, మొదటి పెద్ద కూతురు బేబీ. ఈమె అసలు పేరు కామేశ్వరి. తల్లి పేరు కూడా అదే కావటంతో చిన్నప్పటి నుంచి ఈవిడని అందరూ బేబీ అని పిలిచేవారు. ఈవిడ ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ చాలా చలాకీగా ఉండేవారు. ఈవిడ భర్త కొండవీటి సుబ్రహ్మణ్యం గారు. వీరు సికింద్రాబాద్లో నివసిస్తూ ఉండేవారు. ఈయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేవారు. ఈయన ఆ రోజుల్లోనే క్రికెట్ బాగా ఆడేవారు. అప్పట్లోనే వీరికి అంబాసిడర్ కారు ఉండేది. బహుశా కుటుంబంలో వీరిదే మొదటి కారు. ఈయన తన 75వ పుట్టినరోజును కూడా జరుపుకొని తన బాధ్యతలన్నీ తీరిన తర్వాత ఈయన కాలం చేశారు. ఆయన మరణించిన కొద్ది కాలానికే బేబమ్మ గారు కూడా కన్నుమూశారు. ఈయన కామేశ్వరమ్మ గారి 3వ సంతానము, మోగంటి సూర్యప్రకాశరావు. అందరూ ఈయన్ని సూరిబాబు అని పిలుస్తారు. ఈయన హైదరాబాద్లోని ఈసీఐఎల్లో జాబ్ చేస్తూ చాలా చిన్న వయసులోనే మరణించారు. ఈయన భార్య విజయలక్ష్మి గారు కూడా ప్రస్తుతానికి జీవించి లేరు. ఈయన కామేశ్వరమ్మ గారి 3వ కుమారుడు బలరామకృష్ణారావు. అందరూ ఈయన్ని రాంబాబు అని, రాము అని పిలిచేవారు. ఈయన బీకాంలో గోల్డ్ మెడలిస్టు. డెల్టా పేపర్స్ కంపెనీలో హెడ్ క్యాషియర్గా పనిచేశారు. ఈయన అవివాహితుడు. 2021లో కన్నుమూశారు. ఈవిడ కామేశ్వరమ్మ గారి 5వ సంతానము మరియు 2వ ఆడపిల్ల రజని. వీరు హైదరాబాద్లోని చైతన్యపురిలో నివసిస్తూ ఉన్నారు. ఈయన ఆవిడ భర్త సన్నిధిరాజు సోమయాజులు గారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ఏపీఐడిసిలో వర్క్ చేసి రిటైర్ అయినారు. తర్వాత కొంతకాలం పాటు ఈయన ఒక ప్రైవేటు బ్యాంకులో కూడా పనిచేసి ప్రస్తుతానికి పూర్తిగా విరామం తీసుకున్నారు. ప్రస్తుతం వీరు చైతన్యపురిలో తమ విశ్రాంతి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఈవిడ కామేశ్వరమ్మ గారి చివరి సంతానము, 3వ ఆడపిల్ల నాగరాణి. అందరూ ఈవిడ్ని రాణి అని పిలుస్తూ ఉంటారు. వీరు హైదరాబాదులోని దీప్తిశ్రీ నగర్లో నివసిస్తూ ఉన్నారు. ఈవిడ భర్త ఘంటసాల ఆంజనేయ శాస్త్రి. బంధువులందరూ అంజీ అని పిలుస్తారు. వీరిది మేనరికపు వివాహము. కామేశ్వరమ్మ గారు స్వయానా తన తమ్ముడు కుమారుణ్ణి తన కూతురికిచ్చి వివాహం జరిపించారు. ఈవిడికి పుణ్యక్షేత్ర సందర్శనము, తీర్థయాత్రలు అంటే బాగా ఇష్టం. ఈవిడ దాదాపుగా అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించి అన్ని ప్రాంతాలను చుట్టుపెట్టి వచ్చారు. ప్రస్తుతం వీరు తమ విశ్రాంతి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రసాదరావు గారి పిల్లల్ని చూద్దాము. వీరి పెద్ద కుమారులు వెంకట లక్ష్మీ నరసింహ శాస్త్రి. అందరూ కూడా ఈయన్ని శాస్త్రి అని పిలుస్తారు. కలవపూడి నుంచి హైదరాబాదుకు వచ్చి ఎన్నో కష్టనష్టాలను అనుభవించి ఎంతో పైకొచ్చి తనకంటూ ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఈయన ఇక్కడ ఏర్పరచుకున్నారు. ఈయన భార్య హనుమత్ సాయి కుమారి. అందరూ కూడా సాయి అని పిలుస్తారు. ప్రసాదరావు గారు తన కుమారుడు శాస్త్రికి తన చెల్లెల కూతురు సాయి కుమారునిచ్చి వివాహం చేశారు. వీరిది కూడా మేనరికపు వివాహమే. వీరు హైదరాబాద్లోని చైతన్యపురిలో నివసిస్తూ ఉన్నారు. శాస్త్రి గారు కొద్దిగా కోపధారి అయినప్పటికీ
మనసు మాత్రం వెన్న. తనతో పాటు తన దగ్గర వారందరూ కూడా బాగుండాలని అందరికీ చేదోడు వాదోడుగా ఉంటారు. ఈయన కూడా తండ్రిలాగానే దగ్గర బంధువులందరికీ కూడా అండగా ఉంటారు. ఈయన ప్రసాదం గారి రెండో కుమారుడు ఆంజనేయ శాస్త్రి. అందరూ కూడా అంజీ అని పిలుస్తారు. కామేశ్వరమ్మ గారి మూడవ అల్లుడుగా ఇంతకు ముందే మనం వీరి గురించి చూసాము. ఈయన భార్య నాగరాణి, కామేశ్వరమ్మ గారి కూతురు. దీప్తి శ్రీనగర్లో ఉండేటువంటి వీరి గురించి ఇంతకు ముందే మనం చూసి ఉండటం వల్ల ఇక్కడ నేను ఎక్కువగా వీరి గురించి ప్రస్తావించటం లేదు. ఈమె ప్రసాదరావు గారి ఏకైక కుమార్తె ఉమాకుమారి. వీరు హైదరాబాదులోని రాజేంద్ర నగర్లో నివసిస్తూ ఉన్నారు. ఈవిడికి కూడా చాలా బంధుప్రీతి. అందరితోనూ చాలా ఆప్యాయంగాను అభిమానంగాను ఉంటారు. ఈవిడ ఏ భేషజాలు లేని చాలా మొక్కుసూటి మనిషి. ఈవిడ భర్త తిరువెంగళాచారి. అందరూ కూడా ఈయన్ని చారిగారు అని పిలుస్తూ ఉంటారు. ఈయన ప్రభుత్వ సంస్థ ఏపీఐడిసిలో పనిచేస్తూ స్వర్గస్థులైనారు. అందువల్ల అదే సంస్థలో ఉమాగారికి కూడా ఉద్యోగం రావటం జరిగింది. ఆవిడ ప్రస్తుతం పదవీ విరమణ చేసి తన విశ్రాంతి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఈయన ప్రసాదం గారి చివరి కుమారుడు వెంకట సుబ్రహ్మణ్యం. అందరూ కూడా సుబ్రహ్మణ్యం అని పిలుస్తారు. ఘంటసాల పాపయ్య శాస్త్రి గారి స్వస్థలమైనటువంటి కలవపూడిలో ఈ కుటుంబంలో ప్రస్తుతానికి నివసిస్తూ ఉన్నది ఈయన ఒక్కరు మాత్రమే. ఈయన భార్య విజయలక్ష్మి. అందరూ విజయ అని పిలుస్తూ ఉంటారు. ఈవిడ పని పాటల్లో చురుకుగా ఉండటమే కాకుండా భర్తకు అన్ని విషయాల్లోనూ కూడా చేదోడు వాదోడుగా ఉంటారు. ప్రసాదం గారి మిగిలిన ఇద్దరు కోడళ్ళు కూడా మేనకోడళ్ళు కాగా ఈవిడ కూడా దగ్గర బంధువుల అమ్మాయి. వీరిద్దరూ కూడా తమ పిల్లల బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని వీరు కూడా ఒక రకంగా విశ్రాంత జీవితాన్ని కలవపూడిలో గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు రాధాకృష్ణ గారి పిల్లలను కనుక చూసినట్లయితే వీరు ఒక అమ్మాయి, ముగ్గురు మగపిల్లలు. ఈయన మొదటి కుమారుడు బాబా వరప్రసాద్. ఈయన తల్లిదండ్రులకి ఖాదర్ బాబా గారి మీద ఉన్నటువంటి భక్తితో ఖాదర్ బాబు అని పిలిచేవారు. తన తండ్రి తర్వాత అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకత్వం చేస్తూ ప్రస్తుతానికి ఈయన కూడా అమరావతిలోనే ఉంటూ ఉన్నారు. ఈయన భార్య గాయత్రి. ఈవిడ చింతపల్లి వారి ఆడపడుచు. ఈవిడ ఓర్పుగా నేర్పుగా ఇంటి పనులన్నీ చేసుకోవటమే కాకుండా ఆచార వ్యవహారాలను కూడా చక్కగా పాటిస్తారు. వీరిద్దరూ కూడా తమ పిల్లల బాధ్యతలను నెరవేర్చి ఆ అమరలింగేశ్వర స్వామి సన్నిధిలో ఆయన సేవ చేసుకుంటూ అక్కడే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఈవిడ రాధాకృష్ణమూర్తి గారి ఏకైక కుమార్తె శ్రీదేవి. అందరూ ఈవిడ్ని పాపాయి అని పిలుస్తారు ఇప్పటికీ కూడా. వీరు చాలా కాలం విజయవాడలో ఉండి కొద్ది కాలం క్రితం హైదరాబాదుకు వచ్చి ఉన్నారు. ఆవిడ భర్త కేశవ ప్రసాద్ గారు. అందరూ ఈయన్ని బుజ్జి అని పిలుస్తారు. ఈయన సౌత్ సెంట్రల్ రైల్వే ఆఫీస్లో పనిచేస్తూ ఉండేవారు. ఈయన ప్రస్తుతం పదవీ విరమణ చేసి ఉన్నారు. వీరు హైదరాబాద్ నుంచి ఇటీవల కాలంలోనే మరలా విజయవాడకు తిరిగి వెళ్ళిపోయి అక్కడే ప్రస్తుతం నివసిస్తూ ఉన్నారు. ఈయన రాధాకృష్ణ గారి మూడవ సంతానము, రెండవ కుమారుడు శ్రీనివాస్. అందరూ ఈయన్ని శ్రీనుగా పిలుస్తారు. వీరు విజయవాడలో నివసిస్తూ ఉన్నారు. ఈయన కూడా తండ్రిలాగానే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగం పొంది ప్రస్తుతం అందులోనే సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఈవిడ ఆయన భార్య సాయి వరలక్ష్మి. అందరూ లక్ష్మి అని పిలుస్తారు. ఈవిడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఈవిడ ఉద్యోగ నిర్వహణ మరియు కుటుంబ బాధ్యతలను రెండింటినీ కూడా సమతౌల్యత పాటిస్తూ కఠోర శ్రమ చేస్తూ ఉంటారు. వీరిద్దరూ కూడా విజయవాడలో తమ స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని వారి
సర్వీసెస్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. ఈయన రాధాకృష్ణ గారి చివరి కుమారుడు బాలాజీ. ఈయన డిగ్రీ చదివి మెడికల్ రిప్రజెంటేటివ్గా జాబ్ చేస్తూ చాలా చిన్న వయసులోనే కన్నుమూశారు. ప్రస్తుతం ఈయన జీవించి లేరు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారి సంతానం గురించి చూద్దాము. ఈవిడ వీరి పెద్ద కుమార్తె సాయి కుమారి. ఈవిడ గురించి ఇంతకు ముందే మనం ప్రసాదరావు గారి పెద్ద కోడలుగా తెలుసుకున్నాము. మేనరికపు వివాహం చేసుకున్నటువంటి ఈ జంట గురించి ముందుగానే మనం తెలుసుకున్నందువల్ల ఇక్కడ వారి గురించి నేను ప్రస్తావించడం లేదు. ఈవిడ అన్నపూర్ణమ్మ గారి రెండవ కుమార్తె నిర్మల. ఈవిడ చాలా సున్నిత మనస్కురాలు. తల్లిలాగే ఈవిడ కూడా బంధుమిత్రులందరి పట్ల ఎంతో అభిమానంతోనూ ఆప్యాయతతోనూ ఉంటూ ఉంటారు. ఈవిడ భర్త కొమ్మూరి మల్లేశ్వర శర్మ. ఈయన చాలా మంచి వ్యక్తి, మృదు స్వభావి. ఎవ్వరిని ఏ విషయంలో కూడా నొప్పించేవారు కాదు. అన్ని విషయాల్లోనూ చాలా గుంభనంగా ఉండేవారు. ముందుగా వీరు గుంటూరు జిల్లాలోని క్రోసూరులో కొంతకాలం ఈయన ఒక దేవాలయంలో అర్చకత్వం చేస్తూ ఉండేవారు. తర్వాత హైదరాబాదు దిల్సుఖ్ నగర్లోని దత్త మందిరంలోనూ ఈయన కొంతకాలం అర్చకత్వం చేసి తర్వాత చైతన్యపురిలో ఉంటూ పౌరోహిత్యాన్ని కొనసాగించేవారు. చివరిగా ఈయన తుర్కేంజిల్లోని తన స్వగృహం చేరుకుని ఆకస్మికంగా మరణించారు. ఈయన ఆకస్మిక మరణం బంధుమిత్రులందరినీ కూడా ఎంతగానో కలిచివేసింది. ఈయన అన్నపూర్ణమ్మ గారి మూడవ సంతానము, మొదటి పెద్ద కుమారుడు చింతపల్లి సుబ్రహ్మణ్యం. అందరూ కూడా ఈయన్ని పెద్దబాబు అని పిలుస్తారు. ఈయన 35 సంవత్సరాల నుంచి శ్రీ చైతన్యలో సంస్కృత అధ్యాపకులుగా పనిచేస్తూ ఉన్నారు. వీరు కూడా హైదరాబాదులోని చైతన్యపురిలో స్థిర నివాసం ఏర్పరచుగా నివసిస్తున్నారు. ఈయన భార్య పార్వతి. ఈవిడ తెలుగు ఎంఏ చేసి కొంతకాలం స్కూల్లో పనిచేశారు. కుటుంబ బాధ్యతల వల్ల వర్క్ చేయడం ఆపేసి ప్రస్తుతం కుటుంబానికే పరిమితమయ్యారు. వీరికి పిల్లల బాధ్యతలన్నీ తీరిపోగా ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు. ఈయన అన్నపూర్ణమ్మ గారి రెండవ కుమారుడు, చివరి సంతానము చింతపల్లి దశరథ రామయ్య. కానీ బంధువులందరూ కూడా ఇతన్ని చిన్నబాబు అనే పిలుస్తారు. ఎంఏ హిస్టరీ చేసిన ఈయన ఐసిఏఎస్లో జ్యోతిష్య విశారద, ఉస్మానియా యూనివర్సిటీలో వేదిక్ ఆస్ట్రాలజీలో పీజీ డిప్లొమా కూడా చేశారు. పౌరోహిత్యంతో పాటు జ్యోతిష్యం కూడా చూస్తూ ఉంటారు. ఈయన భార్య రమాదేవి, శక్కరవారి అమ్మాయి. ఈవిడ చాలా చిన్న వయసులోనే పట్టుదలగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించుకొని ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఆఫీసులో సెక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. వీరు కూడా చైతన్యపురంలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరి ఇంటి పక్కనే ఆనుకుని వీరి అన్నయ్య సుబ్రహ్మణ్యం గారి ఇల్లు, ఎదురుగా వీరి పెద్దక్క సాయి కుమారి గారు ఉంటారు. వీరు ముగ్గురు ఇల్లు కూడా కలిసి ఒకే చోట ఉండటం అనేది ఈ కుటుంబంలో ఒక విశేషం. ఇప్పుడు లలితమ్మ గారి సంతానం చూద్దాము. వీరికి 4 పిల్లలు, ఒక అబ్బాయి, 3 అమ్మాయిలు. ముందుగా అబ్బాయి. ఈయన పేరు మద్దిరాల సుధాకర్. ఈయన చాలా చిన్న వయసులోనే గుడివాడ నుంచి హైదరాబాద్కు వచ్చి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబును పొంది అదే కంపెనీలో 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్వీసింగ్ చేసి కొంతకాలం క్రితం రిటైర్ అయినారు. ఈయన భార్య శ్రీ రాజరాజేశ్వరి, లొల్లావారి అమ్మాయి. ఈవిడ పుట్టింటివారు విజయవాడవారు. ఈవిడ 7 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు ఉన్నటువంటి చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చారు. ఈవిడ కూడా చాలా కాలం పాటు ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేశారు. ప్రస్తుతం వీరిరువురు కూడా హైదరాబాద్లోని మియాపూర్లో విశ్రాంతి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఈవిడ లలితమ్మ గారి రెండవ సంతానము, పెద్ద కూతురు లక్ష్మీ శైలజ. అందరూ ఈవిడ్ని శైలజ అని పిలుస్తూ ఉంటారు.
ఈవిడ ఒక ప్రైవేటు స్కూల్లో బ్రాంచ్ ఇన్ఛార్జిగా చాలా సుదీర్ఘకాలం పాటు పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈవిడ ఇంకా తన సర్వీసును కొనసాగిస్తూనే ఉన్నారు. ఈవిడ భర్త గణపతి కుమార్. అందరూ ఈయన్ని కుమార్ అని పిలుస్తూ ఉంటారు. వీరిది కూడా ఘంటసాలే. కానీ పాపయ్య శాస్త్రి గారి ఘంటసాలకి వీరి ఘంటసాలకి శాఖ తేడా ఉన్నది. ఈయన చాలా సంవత్సరాలు ఇండియాలోనే పనిచేస్తూ ఉన్నప్పటికీ కొద్ది సంవత్సరాలు విదేశాల్లో కూడా పనిచేసి ప్రస్తుతం ఈయన ఇండియా తిరిగి వచ్చి ఉన్నారు. కాగా ప్రస్తుతం వీరు హైదరాబాదులోని బాచుపల్లిలో స్థిర నివాసం ఏర్పరచుకుని అక్కడే నివసిస్తూ ఉన్నారు. ఈవిడ లలితమ్మ గారి రెండవ కూతురు సరస్వతి అనురాధ వాసవి. బయట వారందరూ తనని వాసవి అని పిలిచినప్పటికీ బంధువులందరూ కూడా వాసు అని పిలుస్తూ ఉంటారు. తను కూడా హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నారు. వీరు కూడా హైదరాబాదులోని బాచుపల్లిలోనే నివసిస్తూ ఉన్నారు. ఈయన ఆవిడ భర్త కావోరి వెంకట రామకృష్ణ. అందరూ ఈయన్ని రామకృష్ణ అని పిలుస్తూ ఉంటారు. ఈయన ఇక్ఫై యూనివర్సిటీలోని అకౌంట్స్ డిపార్ట్మెంట్లో సర్వీసెస్ చేసి రిటైర్ అయిన తర్వాత కూడా తన అడిషనల్ సర్వీసెస్ని ఇంకా అందులో కొనసాగిస్తూ ఉన్నారు. ఈయన స్వస్థలం బాపట్ల. ప్రస్తుతానికి వీరిద్దరూ కూడా తమ తమ సర్వీసెస్ను కొనసాగిస్తూ హైదరాబాదులోనే ఉన్నారు. ఈవిడ లలితమ్మ గారి మూడవ కూతురు మరియు ఆఖరి సంతానము సువర్చల. కానీ బంధువులందరూ కూడా తనని పాపాయ్ అని మాత్రమే పిలుస్తూ ఉంటారు. తను ఐటీఐ కాలేజీలో ఫ్యాకల్టీగా కొన్ని సంవత్సరాలు పనిచేసి తర్వాత సొంతంగా ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ని గుడివాడలో నడుపుతూ ఉండేవారు. ఈవిడ భర్త రామకృష్ణ. చాలామంది ఈయన్ని ఆర్కే అని పిలుస్తూ ఉంటారు. ఈయన ఒక సివిల్ ఇంజనీర్. ప్రస్తుతానికి ఈయన ఆఫ్రికాలోని తన సొంత కంపెనీలో సివిల్ ప్రాజెక్ట్స్ని చేస్తూ ఉన్నారు. వీరు ఆఫ్రికాలోని ఉగాండా, లైబీరియా, కెన్యా, రువాండా, కాంగో మరియు మిడిల్ ఈస్ట్లోని దుబాయ్లో కూడా వీరి కంపెనీ ప్రాజెక్ట్స్ని చేస్తూ ఉంటారు. కాగా వీరు గత 19 సంవత్సరాల నుంచి కూడా ఉగాండాలోనే నివసిస్తూ ఉన్నారు. ఆఫ్రికా వెళ్ళటానికి ముందు వీరు విజయవాడలో కొన్ని సంవత్సరాలు నివసించారు. కాగా ఈ మూడవ తరానికి తినే చివరి వ్యక్తి. ఇప్పుడు ఈ మూడో తరంలోని వీరందరి పిల్లల్ని కూడా 4వ తరంగా మనం చూడబోతున్నాం.